హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. ఇందులో మనకి మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి అది వచ్చేసి వైరింగ్ కిట్. కంప్లీట్ వైరింగ్ కిట్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సపరేట్గా మనం ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ర్యాడర్, 2 ర్యాడర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనం రియర్ ఎండ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఎక్కడ కొన్నా, ఎంత కాస్ట్ అయింది అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బజర్. సో ఒక బజర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మనకి ర్యాడర్ కోసం మౌంటింగ్ బ్రాకెట్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా బాక్స్లో ఎక్స్ట్రా వైరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి బ్లైండ్ స్పాట్ ఇండికేటర్స్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి బ్లైండ్ స్పాట్ ఇండికేటర్స్ ఇవైతే మనకి లైట్ అయితే గ్లో అవుతుంది వీటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిర్రర్స్. ఇక్కడైతే మనకి బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ చూపిస్తుంది. సో వీటికైతే మనకి హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ మనకి బాక్స్లో అయితే జిప్ ట్రేస్ అండ్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం రియర్ బంపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ర్యాడర్స్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కష్టంగా మనం బంపర్ అయితే రిమూవ్ చేయాలి. సో ఏ కార్కైనా మీకు సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది బంపర్ రిమూవ్ చేయాలంటే. బట్ మనం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి బంపర్ రిమూవ్ చేసేటప్పుడు. బంపర్ మనకి ప్లాస్టిక్ బేస్డ్ మెటీరియల్ కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి. అండ్ ఇక్కడ మన కార్కి అయితే రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం రియర్ పార్కింగ్ సెన్సార్ అయితే వైరింగ్ రిమూవ్ చేస్తున్నాం. ఇది మన రియర్ పార్కింగ్ సెన్సార్ వైరింగ్. సో దీని అయితే మనం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బంపర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. మీరు బంపర్ రిమూవ్ చేసేటప్పుడు అన్ని స్క్రూస్ రిమూవ్ చేస్తారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే బంపర్ ఈజీగా బ్రేక్ అవుతుంది. సో బంపర్ అయితే మనం రిమూవ్ చేసాం. బట్ ఇక్కడ మనకి ఓఈఎం పార్కింగ్ సెన్సార్ వైరింగ్ కూడా ఉంది. దీన్ని కూడా మనం డిస్కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం ఇది డిస్కనెక్ట్ చేసాకైతే బంపర్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ర్యాడర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ అయితే మనం ఇక్కడ ర్యాడర్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. సో మనకి ర్యాడర్ హైట్ అయితే మనకి 55 నుంచి 90 సెంటీమీటర్స్ హైట్లో అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా డిపెండ్స్ ఆన్ కార్. సో మీ సెడార్ అయితే దానికి తగ్గట్టు, అండ్ ఎస్యూవీ అయితే ఎస్యూవీ తగ్గట్టు అయితే మనం హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి మౌంటింగ్ బ్రాకెట్స్. వీటికైతే మనకి డబుల్ సైడెడ్ టేప్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం టేప్తో స్టిక్ చేసుకొని ఈ బ్రాకెట్ని ప్రాపర్గా అలైన్ చేసుకోవాలి. వన్స్ ప్రాపర్గా అలైన్ చేసుకున్నాక స్క్రూస్తో అయితే మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అలైన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ అలైన్మెంట్ మీదనే మన సెన్సార్ పొజిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ బ్రాకెట్ అయితే మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ దగ్గర లెవెలర్ ఉంటే లెవెలర్తో మనం చెక్ చేసుకోవచ్చు. నేను మొబైల్లో అయితే లెవెలర్ చూస్తున్నా. సో ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. సో మొబైల్తో కూడా మనం దీన్ని లెవెల్ చేసుకోవచ్చు. నేను ప్రోడక్ట్ అయితే అలీబాబాలో అయితే పర్చేస్ చేశాను. ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 2500 రూపీస్ ఉంటుంది. బట్ మనకి ఇంపోర్ట్ ఛార్జెస్ అండ్ కస్టమ్ డ్యూటీస్ కలిపి మనకైతే అరౌండ్ 7000 రూపీస్ అయితే అవుతుంది. సో మనం బ్రాకెట్ని అయితే ప్రాపర్గా అలైన్ చేసుకున్నాం. సో స్క్రూస్తో అయితే మనం టైట్ చేసుకోవాలి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ అయితే నేను బ్రాకెట్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ర్యాడర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ర్యాడర్ కూడా మనకి స్క్రూస్ అయితే ఇచ్చారు. సో మనకు వైరింగ్ అయితే మనకి రైట్ సైడ్ అయితే ఫేసింగ్ ఉండాలి ఈ పిక్చర్లో చూపించినట్టు. సో నెక్స్ట్ మనం స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుందాం. అండ్ మనకి దీని అయితే మనం ప్రాపర్గా క్యాలిబ్రేట్ చేసుకోవాలి. ఈ పిక్చర్లో అయితే డీటెయిల్స్ ఉన్నాయి. సో పాజ్ చేసి మీరు చెక్ చేయొచ్చు. మనకైతే ఇట్లా పేపర్ టూల్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ పేపర్ టూల్తో అయితే మనం యాంగిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. 20 degrees యాంగిల్లో అయితే మనం ఈ ర్యాడర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ప్రాపర్గా చేస్తేనే మనకి బ్లైండ్ స్పాట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. లేదంటే మనకి రాంగ్ అయితే వర్క్ అయితే ఉంటుంది. ఐ మీన్ వెహికల్ క్రాస్ అయ్యాక చూపించడము, లేదంటే వెహికల్ దూరంగా ఉన్నప్పుడు చూపించడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం నోటీస్ చేస్తాం. సో ఖచ్చితంగా ర్యాడర్ని అయితే మనం ప్రాపర్గా క్యాలిబ్రేట్ చేసుకోవాలి.
సో మనం క్యాలిబ్రేట్ అయితే ఆల్మోస్ట్ చేసినాం. వన్స్ మనం క్యాలిబ్రేట్ చేసుకున్నాక స్క్రూస్ని అయితే టైట్ చేసుకోవాలి. సో వీటిని అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సెన్సార్ అనేది కదలకుండా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ వన్స్ మనం వీటిని టైట్ చేసాక కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం టైట్ చేసే టైంలో సెన్సార్ అయితే కదిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. సో మన క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వైరింగ్ అయితే చేసుకోవాలి. ఈ వైర్స్ని అయితే మనం పార్కింగ్ సెన్సార్ వైర్ వచ్చే ప్లేస్ నుంచి అయితే మనకి లోపలికి అయితే తీసుకోవచ్చు ఈ వైర్ని. సో మనం సెన్సార్ ఇన్స్టాల్ చేశాక ఇలా అయితే ఉంటుంది మనకి లుక్. సో మనకైతే బయటకైతే ఏం కనిపించదు, ఇవన్నీ బంపర్ వెనకాల ఉంటాయి. నెక్స్ట్ మనం బంపర్ని అయితే రీఇన్స్టాల్ చేసుకోవాలి. బంపర్ని రీఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మన పార్కింగ్ సెన్సార్ కూడా ప్రాపర్గా కనెక్ట్ చేసుకోండి. బంపర్ని రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో అన్ని ప్రాపర్గా చెక్ చేసుకున్నాకే బంపర్ని అయితే ఫిట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మనం సైడ్ మిర్రర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ సైడ్ మిర్రర్ని రిమూవ్ చేయాలంటే మనం డోర్ ప్యానల్ అయితే రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ విండో స్విచ్ని కూడా రిమూవ్ చేసుకొని డోర్ ప్యానల్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. కొన్ని కార్స్కి అయితే డోర్ ప్యానల్ రిమూవ్ చేయకుండా కూడా మనం సైడ్ మిర్రర్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కార్కి అయితే త్రీ బోల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బోల్ట్స్ని రిమూవ్ చేస్తే మనకి సైడ్ మిర్రర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం డాంపింగ్ చేసాం కాబట్టి మనకు కొంచెం కష్టమైతే అవుతుంది ఈ వైరింగ్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి. ఇన్ కేస్ మీ కార్కి డాంపింగ్ లేకపోతే ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో బోత్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక సైడ్ అయితే చూపిస్తున్నా మీకు. సో సేమ్ ప్రాసెస్ అయితే మనం రైట్ సైడ్ మిర్రర్ కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ మన మిర్రర్ అయితే వచ్చేసింది. సో ఈ మిర్రర్ హోల్ని అయితే క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇన్స్టాలేషన్కి టైం పడుతుంది. నెక్స్ట్ మనం మిర్రర్ని అయితే కంప్లీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మిర్రర్ని ఓపెన్ చేద్దాం. సో ప్లాస్టిక్ టూలే యూజ్ చేయండి, ఎందుకంటే స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ బ్లాక్ కవర్ను కూడా ఓపెన్ చేసుకోవాలి. దీనికైతే 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ 4 స్క్రూస్ని రిమూవ్ చేసుకుంటే మనకి బ్లాక్ కవర్ కూడా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ కవర్ను కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకు మనం ఈ మిర్రర్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నామంటే ఈ బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ని అయితే మనం ఈ మిర్రర్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి వైరింగ్ కూడా చేసుకోవాలి, అందుకే మిర్రర్ని అయితే మనం కంప్లీట్గా ఓపెన్ చేసుకోవాలి. సో ఎలాగో మిర్రర్ కంప్లీట్గా ఓపెన్ చేశాం కాబట్టి ఈ మిర్రర్కి అయితే నేను కంప్లీట్గా రీపెయింట్ చేస్తాను. సో మన మిర్రర్ అయితే కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వైరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈజీగానే ఉంటుంది, అంత కాంప్లికేటెడ్గా అయితే ఏమి ఉండదు. సో ఎందుకంటే మనం వైర్ కటింగ్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి అయితే మనం వైర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనకి ఓఎం వైరింగ్ ఉందో ఆ ప్లేస్ నుంచి మనం వైర్ అయితే తీసుకోవాలి. బయట నుంచి అయితే వైర్ తీసుకోలేము, ఎందుకంటే మనకి మిర్రర్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి, మూవింగ్ పార్ట్ కాబట్టి వైర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఓఎం వైరింగ్ ప్లేస్ నుంచి మనం వైర్ అయితే తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నుంచే తీసుకుంటున్నా. సో ఈ రెడ్ బ్లాక్ వైర్ అయితే మనకి బ్లైండ్ స్పాట్కి సంబంధించింది కాదు, ఇది హీటింగ్ ఫంక్షన్కి సంబంధించిన వైర్ ఇది. సో నేను మిర్రర్స్ మళ్ళీ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ వైర్ అయితే నేను తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వైర్ ఇది. సో ఈ వైర్ని కూడా సేమ్ వే మనం ఎలా హీటింగ్ ఫంక్షన్ వైర్ ఎలా తీసుకున్నామో ఆ ప్లేస్ నుంచి ఈ వైర్ని కూడా మనం రౌట్ చేసుకోవాలి. బట్ ఈ సాకెట్ కొంచెం లావుగా ఉంది కాబట్టి కొంచెం అయితే కష్టం అవుతుంది మనకి తీయడానికి. సో ఆల్రెడీ మనకి ఒక వైర్ ఉంది కాబట్టి ఆ వైర్కి అయితే మనం ప్లాస్టర్ వేసి అదర్ ఎండ్ నుంచి అయితే లాగితే మనకి ఈ సాకెట్ అయితే మనకి వస్తుంది బయటికి. సో కొంచెం అయితే కష్టపడాల్సి వచ్చింది, అంత ఈజీగా అయితే రాలేదు వైరు. సో వైర్ అయితే మనకి బయటకు వచ్చేసింది. ఈ ప్లాస్టర్ అయితే మనం రిమూవ్ చేసుకుందాం.
సో కొంచెం కేర్ఫుల్గా అయితే వైర్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా లాగితే వైర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ వైర్కి అయితే నీట్గా టేప్ వేసుకుందాం. సో టేప్ అయితే మ్యాండేటరీగా వేసుకోవాలి, ఎందుకంటే వైర్ అయితే డ్యామేజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మనకి టేప్. సో ఖచ్చితంగా టేప్ అయితే యూజ్ చేయండి. సో టేప్ వేసాకైతే మనకి లుక్ అయితే ఎలా ఉంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకి. సో ఖచ్చితంగా అయితే టేప్ యూజ్ చేయడానికి, ఇదనే కాదు ఏ ఎలక్ట్రికల్ మాడిఫికేషన్ చేసినా కూడా వైర్స్కి అయితే మనం ప్రాపర్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి. ఇక 2 వైర్స్ మనకి, ఒకటి వచ్చేసి మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఇంకోటి వచ్చేసి మనకి హీటింగ్ ఫంక్షన్ కోసం. సో 2 వైర్స్ అయితే మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. దీనికైతే మనకి స్టిక్కర్ అయితే ఉంటుంది, డబుల్ సైడెడ్ ప్లాస్టర్ అయితే ఉంటుంది. సో జస్ట్ దీన్ని మనం మిర్రర్కి స్టిక్ చేయడమే. సో మిర్రర్కి స్టిక్ చేస్తే మనకి సరిపోతుంది ఇది. నెక్స్ట్ మనం అయితే ఈ బ్లైండ్ స్పాట్ ఇండికేటర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వైర్ రూట్ చేసాం కాబట్టి దానికైతే మనం కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో కనెక్షన్ అయితే మనకి అయిపోయింది. సో నెక్స్ట్ మనం మిర్రర్ని అయితే రీఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేనైతే వైర్స్కి అయితే స్లీవ్ అయితే ఇన్స్టాల్ చేసిన. సో మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది వైర్స్కి, ఎందుకంటే మనకి ఇందులో మిర్రర్ అయితే అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ వాటికి టచ్ అయినా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా అయితే నేను స్లీవ్ అయితే యూజ్ చేసిన. సో చూడడానికి కూడా మనకి పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే మనకి ఇది. ఈవెన్ మిర్రర్ కూడా మనకి కొంచెం బ్లూయిష్లో ఉంది. సో ఈ మిర్రర్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా అయితే ఇచ్చారు. నాకైతే పర్సనల్గా అంత నచ్చలేదు ఇది. అండ్ నేను డైనమిక్స్ 5 ఇండికేటర్ కూడా ఇన్స్టాల్ చేశాను. సో వీటికైతే నేను సపరేట్ వీడియో చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. ఈవెన్ పెయింట్ కూడా వేసాను మిర్రర్కి, చూడడానికి అయితే నీట్గా ఉంది. నెక్స్ట్ మనం అయితే మిర్రర్ని కార్కి ఇన్స్టాల్ చేసుకుందాం. సో సేమ్ వే ఎలా రిమూవ్ చేసామో అలాగైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మిర్రర్ని. ఇక్కడ కూడా మనం వైర్ని అయితే సేమ్ ఓఎం వైర్స్ ఎలా వచ్చాయో ఆ ప్లేస్ నుంచే వైర్ని అయితే మనం తీసుకున్నాం. సో బయట నుంచి అయితే మనం ఎటువంటి వైర్ అయితే తీసుకోలేదు. మనకైతే బయటకైతే ఏం వైర్స్ అయితే కనిపించవు. మీరు వైరింగ్ చేసుకున్నాకైతే ఒకసారి విండో అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వైర్స్ ఏమైనా టచ్ అవుతున్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వైరింగ్ పార్ట్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మన రియర్ ఎండ్ డయాగ్రామ్. వైరింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అంత కాంప్లికేటెడ్గా అయితే ఏముండదు. సో చూద్దాం వైరింగ్ ఎలా చేయాలనేది. ఈ 2 కనెక్టర్స్ వచ్చేసి మన రాడార్స్ కనెక్టర్స్. సో ముందైతే మనం ఈ వైర్ని అయితే మనం జిప్ టైస్తో ట్యాగ్ చేసుకుందాం. వైర్ లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫోల్డ్ చేసుకుని మనం నీట్గా జిప్ టైస్తో అయితే వైర్స్ని ట్యాగ్ చేద్దాం. నెక్స్ట్ మనం రాడార్స్ని అయితే మెయిన్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనకి టూ రాడార్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కనెక్టర్స్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వైర్స్ని అయితే జిప్ టైస్తో అయితే ట్యాగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఇలాగే వదిలేస్తే మనకి నాయిస్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఖచ్చితంగా మనం వైర్స్ని అయితే జిప్ టైస్తో ట్యాగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ వైర్. సో వైర్ లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇంత లెంత్ అయితే మనకి అవసరం లేదు. సో ఇక్కడ ఈ బోల్ట్ దగ్గర అయితే మనం గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాం. సో వైర్ని అయితే మనం కట్ చేసుకొని వైర్కి తిమ్మలు అయితే అటాచ్ చేసుకుందాం. సో గ్రౌండ్ అయితే మనం మీకు ఎక్కడ కన్వీనియన్స్గా ఉంటే ఆ ప్లేస్లో అయితే మనం గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు. సో కంప్లీట్ బాడీ చాసిస్కి అయితే గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మన గ్రౌండ్ అయితే ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. సో మన తింబల్ అయితే రెడీ అయింది. సో ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుని మనం గ్రౌండ్ వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో గ్రౌండ్ వైర్ అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. సో గ్రౌండ్ వైర్ అయితే అయిపోయింది. సో చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది.
కంపెనీ ఫిట్టింగ్ లాగా. సో కంప్లీట్ వైరింగ్ అయితే మనం జిప్ టైస్తో అయితే ట్యాగ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి డయాగ్రామ్లో చూపించినట్టు 3 వైర్స్ అయితే ఉంటాయి. ఈ గ్రీన్ వైర్ని అయితే మనం రివర్స్ సిగ్నల్ లైట్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రియర్ పార్కింగ్ సెన్సార్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీ కార్లో రియర్ పార్కింగ్ సెన్సార్ మాడ్యూల్ లేకపోతే జస్ట్ మనం రివర్స్ గేర్ ఎంగేజ్ చేసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే లైట్స్ వస్తాయి. సో ఆ లైట్స్లో మనం ఒక పాజిటివ్ వైర్కి అయితే ఈ గ్రీన్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈ వైట్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ వైట్ వైర్ని అయితే రైట్ సైడ్ ఇండికేటర్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వైర్స్ ఏం కట్ చేయట్లేదు, జస్ట్ ఈ సాకెట్లో ఇన్సర్ట్ చేసి జిప్ అయితే ట్యాగ్ చేస్తున్నా. సో నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ మెథడ్ యూజ్ చేస్తున్నా. సో నాకైతే ఎప్పుడు ఏం ఇష్యూ అయితే రాలేదు. సో అన్నెసరీగా కంపెనీ వైర్ని అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. సో రైట్ సైడ్ ఇండికేటర్ కూడా మనం కనెక్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఈ రెడ్ వైర్ని అయితే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వైర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో వైరింగ్ అయితే వెరీ సింపుల్, జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ సిగ్నల్ వైర్ అండ్ ఈ సాకెట్ని కూడా మెయిన్ మాడ్యూల్కి కనెక్ట్ చేసుకుందాం. సో దీన్ని కూడా మనం జిప్ టైస్తో అయితే ట్యాగ్ చేసుకుందాం. సో మన రియర్ ఎండ్ వైరింగ్ అయితే అయిపోయింది. చూడండి నీట్గా ఎలా ఉందో. మనం కంప్లీట్గా అయితే జిప్ టైస్తో అయితే ట్యాగ్ చేసినాం. సో మిగిలిన రెడ్ వైర్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఈ వైరింగ్కి అయితే టేప్ వేసుకుందాం. సో చూడడానికి అయితే మనకి ఇలా నీట్గా ఉంటుంది. ఈవెన్ వైర్స్కి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ మనం ఒక స్లీవ్ కూడా వేసుకున్నాం వైర్ కట్ అవ్వకుండా. సో ఫైనల్గా అయితే మనకి వైరింగ్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో మన వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బూట్ ప్యానల్స్ కూడా మనం కంప్లీట్గా రీఇన్స్టాల్ చేసుకున్నాం. సో మనకి వైరింగ్ అయితే ఏం బయటికి కనిపించదు. నెక్స్ట్ మనం ఫ్రంట్ ఎండ్ వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మన డయాగ్రామ్. సో ఫ్రంట్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేయాలో ఫ్రంట్ ఎండ్ వైరింగ్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ అయితే టేప్ వేసుకుందాం. సో ఇక్కడ మనకి 4 వైర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పాజిటివ్ వైర్, 2 వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, ఇంకోటి వచ్చేసి మనకి బజర్. సో వీటిని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. జస్ట్ మనకి సాకెట్ టు సాకెటే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బజర్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. బజర్కి మనకి డబుల్ సైడెడ్ టేప్ అయితే ఉంది. సో మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో అయితే బజర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను డ్రైవర్ సైడ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా బజర్. సో బజర్ని మనం మెయిన్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో వైర్ కట్ చేయడము అట్లయితే ఏముండదు, ఆల్టరేషన్ చేయడం అయితే ఏముండదు మనకి, జస్ట్ సాకెట్ టు సాకెటే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ని అయితే మనం డ్రైవర్ సైడ్ నుంచి లెఫ్ట్ వరకు అయితే వైర్ని రోడ్ చేసుకోవాలి. నేను డాష్ బోర్డ్ కింద నుండి అయితే ఈ వైర్ని తీసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే మనం వైర్ని అయితే రోడ్ చేసాం. సో ఈ వైర్ని కొంచెం కేర్ఫుల్గా రోడ్ చేయండి, ఎందుకంటే మనం ప్యానల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వైర్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఈవెన్ నేను రైట్ సైడ్ ఇండికేటర్ కూడా కనెక్ట్ చేశాను. మనకు ఫైనల్గా మిగిలింది పవర్ వైర్. దీన్ని అయితే మనం ఫ్యూజ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఏ ఫ్యూజ్కి అయితే పవర్ వస్తుందో ఆ ఫ్యూజ్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఆల్వేస్ పవర్ ఉండే ఫ్యూజ్కి అయితే కనెక్ట్ చేయొద్దు, బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా చెక్ చేయాలి బిఫోర్ కనెక్టింగ్. సో నెక్స్ట్ అయితే మనం టెస్ట్ చేద్దాం. సో మనం కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా వెల్కమ్ లైట్ అయితే వస్తుంది. సో బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మిరర్స్లో అయితే మనకి వెల్కమ్ లైట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం డ్రైవ్కి అయితే వెళ్దాం. సో మనకి రియర్ నుంచి వచ్చే వెహికల్స్ని అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది అప్ టు 10 to 15 మీటర్స్ డిస్టెన్స్లో. అండ్ మనకి వెనకాల బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉన్నప్పుడు అయితే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వస్తుంది. బోత్
అండ్ మనకి ఇది ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ని అయితే డిటెక్ట్ చేయదు. సో దీని పర్పస్ అది ఓన్లీ రియర్ నుంచి వచ్చే వెహికల్స్ని డిటెక్ట్ చేసి మనకైతే ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మనం సపోజ్ ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసినాం. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు బ్లైండ్ స్పాట్లో వెహికల్ ఉంటే మనకైతే బజర్ మోగుతుంది అండ్ ఈ ఇండికేటర్ కూడా కంటిన్యూస్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే నాకు వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనిపించింది. అండ్ ఇప్పుడు నేను డివైడర్కి అయితే క్లోజ్గా వెళ్తున్నా. ఇక్కడ చెట్లు అవి ఉన్నాయి. సో వీటికి కూడా అదైతే ఏం రియాక్ట్ అవ్వదు. ఓన్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్కే ఇదైతే రియాక్ట్ అవుతుంది. సో ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. సో ఇది వర్షంలో కూడా బాగానే పనిచేస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూడా బాగానే అక్యురేట్గా పనిచేస్తుంది. నేను ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 months నుంచి అయితే మనం యూజ్ చేస్తున్నాం ప్రోడక్ట్ ఇది. సో ప్రోడక్ట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.